ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఇండుము. ఒకటో రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనము. నా జీవితాన్ని తగ్గు ప్రాంతాల్లో నేను అనుమతించను. పర్వత శిఖరాగ్రాల్లో నివసించేందుకే నేను ఇష్టపడతా. ఒలివల కొండలు, కలువరి గిరులే నా మనసుకు ఇష్టం. లోయల్లోనే ఉంటా సుందర దృశ్యాలను వీక్షించేదెలా? గుహల్లోనే దాక్కుంటే దైవిక ప్రసన్నతను అనుభవించేదెలా? కొండలెక్కాలంటే కష్టాలుంటాయి, శ్రమ ప్రయాసలుంటాయి. కరుకురాళ్ళు, రాకాసిముళ్ళు కాళ్లకు తప్పక గాయాలు చేస్తాయి. కానీ వాటన్నిటినీ ప్రగతికి సోపానాలుగా నేను మలుచుకుంటా. కష్టాలను ఆధారం చేసుకునే మహిమ పర్వతం పైకి నేను చేరుకుంటా. గద్దింపులు మనకు ఆశీర్వాదకరమైన అవసరతలు. తీవ్రమైన భయాందోళనకు గురైన ఏలియాకు గద్దింపు అవసరమైంది. అసలు ఏలియా భయపడాల్సిన పనే లేదు. దేవుని శక్తిని గొప్పగా ప్రదర్శించిన ఆ వ్యక్తి ఒక స్త్రీకి భయపడి పారిపోవడంలో అర్థమేమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో అతడు పర్వతం మీద యెహోవా సముఖమునకు వెళ్ళాలి. కానీ ఒక గుహలో దాక్కుంటే ప్రయోజనమేముంటుంది? అలా దేవుని సముఖమునకు వెళ్ళినప్పుడు అతడు నూతనమైన ప్రేరణను, నూతనమైన దర్శనమును, నూతనమైన శక్తిని పొందగలడు. మన విషయంలో కూడా అంతే. పరిస్థితులు ప్రతికూలించిన పరీక్షా సమయాల్లోనూ, భయాలు ఆందోళనలు చుట్టుముట్టిన నిరాశ గడియల్లోనూ, పర్వత శిఖరాలపైన దేవుని సముఖమునకు వెళ్ళడానికి బదులు భూసంబంధమైన గుహల్లో మనం దాక్కుంటాం. దాని ద్వారా దేవుడు మనకివ్వదలిచిన నూతనమైన ప్రేరణ, నూతనమైన దర్శనమును, నూతనమైన శక్తిని మనం పోగొట్టుకొని నిస్సహాయులుగా కుప్పకూలిపోతుంటాం. నిస్తమా, చీకటి గుహలోంచి బయటికి రా. నీ ముందున్న ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించు. దేవుడు నీకిచ్చే నూతనమైన ప్రేరణను, నూతనమైన దర్శనమును, నూతనమైన శక్తిని పొంది నూతనమైన ధైర్యంతో విజయ డంక మ్రోగిస్తూ శత్రువు ఎదుటికి పరుగులు తీయి. శత్రు గుండెల్లో వణుకు పుట్టించు. పర్వతారోహకుడిగా నన్ను చేయి ప్రభు. లోయల్లో నన్ను నిలువనీయకు. గుహల్లో నన్ను తాక్కోనీయకు. కనిపించని నీ వైపు నేను చూసేలా, కనిపించే కష్టాల వైపు నన్ను చూడనివ్వకు. పర్వత శిఖరాగ్రానికి నేను చేరుకునేలా నీ శక్తిని నూతనంగా నాలోనికి పంపించు. ఆనంద పర్వతారోహకుడిగా నన్ను చేయి ప్రభు. కఠినమైన పరిస్థితుల్ని ఆహ్వానించే హృదయాన్ని నాకివ్వు. నాలోని భయాన్ని చంపేయి. ధైర్యంతో నన్ను నింపు. కఠినమైన శీతల మంచు శిలల్లా నాకు నీ తోడునివ్వు. నాలోని నైరాశ్యపు చీకట్లను శాశ్వతంగా తరిమి కొట్టు. ప్రశాంతమైన నీ సముఖంలో నేను నిలబడేలా పర్వత శిఖరాగ్రానికి నన్ను ఎక్కించు ప్రభు. నా మార్గదర్శకుడిగా నన్ను నడిపించు ప్రభు. కాలు జారే వేళల్లో గట్టిగా నా చెయ్యి పట్టుకో. క్రింద పడినప్పుడు ప్రేమతో నన్ను పైకి లేవనెత్తు. నీ వాక్యము నా పాదములకు దీపంగా వెలుగనివ్వు. నీ చిత్తాన్నే జరిగిస్తూ నన్ను ముందుకు వెళ్ళనివ్వు. విశ్వాసపు త్రాడును గట్టిగా పట్టుకునేందుకు బలమివ్వు. శిఖరాగ్రానికి నేను చేరే వరకు నువ్వు నాతోనే ఉండు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.